హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పావని పుట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేసిందండి మీ పావని ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా? 100 కేజీల పైన, అంటే అసలు 100 లోపు అసలు కాదు, 100 కేజీల పైన బరువు ఉన్నవాళ్ళు ఏ సెట్ తీసుకోవాలి, షేక్ ఎలా తాగాలి, వాళ్ళు లిటిల్ బిట్ లైట్ లంచ్ ఏం తీసుకోవచ్చు కూడా చెప్తా అనమాట. ఈ వీడియోలో ఫుల్ వీడియో చూసేయండి. 100 కేజీల పైన ఉన్నోళ్ళు చూడండి ఈ వీడియో, వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది. 100 కేజీలు ఉన్నోళ్ళండి ఈజీగా నెలకి ఎంత తగ్గొచ్చు అని నన్ను అడుగుతున్నారు. 6 కేజీలు 7 కేజీల పైనే తగ్గొచ్చు. 8 కేజీలు కాక కూడా తగ్గే ప్లాన్ మన దగ్గర ఉంది 21 డేస్లో. అది నేను చెప్తానమాట. నా దగ్గరకు వచ్చిన వాళ్ళైతే 10 డేస్లో 3 కేజీస్ దాకా తగ్గుతున్నారండి. ఇదంతా చెప్తుంటే నేను ఎవరు అర్థం కావట్లేదు కదా. నేను వచ్చి వెల్నెస్ కోచ్ అండి. నేను హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు ఇచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు ఎలా తగ్గాలో నన్ను అడిగితే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పర్సనల్గా 34 కేజీస్ పైన తగ్గానండి. నేను హ్యాపీగా హెల్దీగా ఉన్నాను. నా బిఫోర్ ఆఫ్టర్ ఇక్కడ ప్లే చేస్తా చూడండి. హ్యాపీగా హెల్దీగా ఉన్నాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ అని అడగొద్దు. సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీ ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో కూర్చొని ఆరోగ్యంగా ఆనందంగా బరువు తగ్గండి. ఆకలి కూడా అనిపించకుండా ఎలా బరువు తగ్గాలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎంత తెలియాలి అనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ నాదే. నాకు కాల్ చేశారంటే మంచి డిస్కౌంట్ ప్రోడక్ట్ ఎలా కావాలి, మీ కంపెనీ నుంచి ఒరిజినల్ ప్రోడక్ట్ మీ ఐడి ఇచ్చి మీ ఐడిలో ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ పెట్టించాలి, మొత్తం నాది బాధ్యత. చూసుకుంటాను. మీకు తెలియకపోయి నేను గైడ్ చేస్తాను, ప్రోడక్ట్ ఇప్పిస్తాను. మొత్తం కంపెనీ నుంచి మీ డైరెక్ట్ ప్రోడక్ట్ వచ్చేది మీరు వాడుకుంటారు. మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదండి. ఇది చాలామంది అడుగుతున్నారు, ఎక్కడ దొరకట్లేదు మేడం, ఎక్కడ. ఇది షాపుల్లో దొరకదండి. కంపెనీ నుంచి మీకు డైరెక్ట్గా వస్తుంది. అది ఎలా రావాలి, మీ పేరుతో ఎలా రావాలో నేను చూసుకుంటాను. నా పని అది. నా పని కాబట్టి నేను చేస్తాను అనమాట. మీరు నాకు దానికోసం ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదండి. ఇంకా మ్యాటర్ ఎటో పోతుంది. మనం అయితే వీడియో ఫస్ట్ చదువుదాం. ఇవాళ అయితే నేను డిన్నర్ షేక్ అండి ఇది ప్రిపేర్ చేసుకుంటాను. అంటే నైట్ నేను డిన్నర్ షేక్ తాగుతాను కదండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం నేను టిఫిన్ తినను, షేకే తాగుతాను. సాయంత్రం కూడా నేను డిన్నర్ తినను, షేకే తాగుతాను. షేక్ తాగే ముందు ఎఫ్రెష్ తాగడం నాకు అలవాటు. అసలు నేను ఎఫ్రెష్ తాగుతూనే ఉంటాను. ఎఫ్రెష్ ఎక్కువసార్లు తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు, హ్యాపీగా హెల్దీగా ఉంటారు. పొట్ట కూడా చాలా క్లెన్జింగ్ హాయిగా ఉంటుందండి. మీకు చెప్పలేను కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట. మీరు ఎఫ్రెష్ ఒక్కసారి టేస్ట్ చేయండి, ఇంక వదిలిపెట్టరు అనమాట. 100 కేజీలు ఉన్న వాళ్ళు ఎఫ్రెష్ ఎలా చేసుకోవాలో చూడండి. ఫస్ట్ ఎఫ్రెష్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఎఫ్రెష్ పొడి వేసుకొని 1/2 లీటర్ హాట్ వాటర్. అది హాట్ వాటర్ అనమాట, మామూలు వాటర్ కాదు. మనం అక్కడ షాప్ దగ్గర హోటల్ దగ్గర ఉన్నాను కాబట్టి అక్కడ మగ్గులో వేడి చేయించాను. నా దగ్గర కెటిల్ ఉంది, కానీ మీకు అందరికి తెలియాలని నేను విడిగా వేడి చేయించి పెడుతున్నాను. వీడియోస్లో మరి కెటిల్ చూపించాను, కెటిల్లో పోసానంటే కెటిలే కావాలనుకుంటారు మీరు. అందుకని ఊరిక పొయ్యి మీద వేడి చేయించాను. వేడి చేయించేసి ఆ మగ్గులో పోపించాను. మామూలుగా అయితే నేను 1 స్పూన్ వేసుకొని 1/2 లీటర్ తాగుతాను. వీడియో కోసం మీరు 100 కేజీలు ఉన్న వాళ్ళు ఎలా తాగాలి ఫ్రెష్, ఎలా తాగాలి షేక్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. 100 కేజీలు ఉన్న వాళ్ళు ఎఫ్రెష్ ఎప్పుడైనా ఇలా తాగండి. ఒక మగ్గు తీసుకోండి, అందులో 2 స్పూన్స్ ఎఫ్రెష్ వేసుకోండి. స్పూన్ అందులోనే వచ్చింది, ఎఫ్రెష్లోనే వచ్చింది మీకు స్పూను. వేసుకొని 1/2 లీటర్ దాకా వాటర్ పోసుకోండి. ఎందుకంటే మనం హైట్, మన వెయిట్ పెద్దగా ఉన్నప్పుడు మన పొట్ట కూడా పెద్దగా ఉంటుంది కదా. మరి పొట్ట ఫిల్ అవ్వాలి కదా. పొట్ట ఫిల్ అవ్వతే మరి మళ్ళీ మీకు ఏదైతే తినాలనిపిస్తుంది అనమాట. మన షాప్లో తేజాను వీడు వచ్చేసి జేపీ అనమాట. నా షేక్ ఎఫ్రెష్ ఎవరు చేయాలని పోటీ పడుతున్నారు వీళ్ళు. అక్క నేను చేస్తా వీడియో, నేను చేస్తాను, నన్ను దీని అడిది అని తేజ జేపీ అడుగుతున్నాను అనమాట. ఒకళ్ళు ఎఫ్రెష్ చేయండి రా, ఒకళ్ళు షేక్ చేయండి రా అని నేను చెప్తున్నా. జేపీ అయితే ఎఫ్రెష్ చేసి ఇచ్చాడు మనకి. షేక్ అయితే తేజ నేను వేస్తాను అక్క, నేను వేసిస్తా అంటాడు. బాగా వేస్తారండి, పిల్లలు కూడా వేస్తారు. ఎందుకు నేను వాళ్ళ చేత వేపిస్తున్నాను, మీరు వేసుకోవచ్చుగా మేడం, ఎందుకు మేడం మీరు వాళ్ళందరి చేత సర్వీస్ అంటే ఎవరైనా వెయ్యగలరండి. చాలా ఈజీ. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కలిపిమంటే కలిపిచ్చేస్తారు. దీన్ని ఏదో క్రిటికల్ అనుకుంటారండి బాబు, అది నాకు బాధ వేస్తుంది. అందుకే నేను వీడియోస్ వీల్ చేత చేపిస్తున్నా. నేను వేసుకోలేక కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. దీన్ని కూడా పాపం తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ఎఫ్రెష్ ఎందుకు ఇందులో పోసాను అనుకుంటున్నారా? నేను ఈ ఎఫ్రెష్ కంప్లీట్ అయ్యేలోపు షేక్ కలిపించేసుకుంటాను. ఎందుకంటే పాపం నేను తొందరగానే తాగుతాను. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వీడియో తెస్తుంది అక్క అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను ఎఫ్రెష్ వేరే కప్లో పోసుకొని తాగుతూ షేక్ వేయమని చెప్పాను తేజ అని. ఇప్పుడు మీకు టైం కూడా చూపిస్తాను చూడండి. నేను రోజు షేక్ ఈవినింగ్ ఎన్నింటికి తాగుతాను, అసలు వెయిట్ ఎన్నింటికి తాగితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కూడా చూపిస్తాను. టైంతో సహా చూపిస్తాను. ఎందుకంటే చాలామంది ఎన్ని మనం చెప్పినా అండి చూపించకపోతే నమ్మరండి. ఇప్పుడు 100 కేజీల వాళ్ళు షేక్ ఎలా వేసుకోవాలో చూడండి. ఒక షేకర్ కప్పు, మిక్సీ జార్ ఉన్న సేమ్ ప్రాసెస్, షేకర్ కప్పు ఉన్న సేమ్ ప్రాసెస్ అండి తీసుకోండి. అందులో 300 ml వాటరు. మామూలుగా 80 కేజీలు 70 కేజీలు ఉన్న వాళ్ళు ఏంటంటే 250 ml వాటర్ సరిపోతుంది. కానీ మీరేంటి కొంచెం ఇంకా ఎక్కువ ప్రోటీన్ వేస్తాం, పౌడర్ ఎక్కువ వేస్తాం కాబట్టి వాటర్ కూడా మీరు ఎక్కువ పోసుకోండి. ఒక 300 ml అంటే 1/2 లీటర్ లోపు 1/2 లీటర్ పైన వాటర్ తీసుకోండి. 300 ml వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని అందులో ఫార్ములా 1 3 స్పూన్సే. లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఎవరికైనా ఫార్ములా 1 మాత్రం మారదండి, 3 స్పూన్సే. మహారాష్ట్ర కల్లి వాళ్ళు మాత్రం 2 స్పూన్స్ అని చెప్తున్నారు అక్కడికి వచ్చేసి.
మనకు వాళ్ళతో సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ క్లయింట్స్ కూడా నాకు ఉన్నారు కాబట్టి మహారాష్ట్రలో కూడా వాళ్ళు చెప్తున్నారనమాట. మనం ఇక్కడ 2 స్పూన్స్ చెప్తున్నారు అంటున్నారు. నో ప్రాబ్లమ్, నేనైతే 3 స్పూన్లే చెప్తున్నా. నాకు ఆంధ్ర, తెలంగాణ మొత్తం మన వెల్నెస్కి వచ్చేసంతా 3 స్పూన్సే అనమాట. కాబట్టి 3 స్పూన్స్ ఫార్ములా 1. మీరు ఎన్ని కేజీలు ఉన్నా సరే, ఇంకా 120 కేజీస్ 110 కేజీస్ ఉండి ఇంకొంచెం వేరేగా చెప్తా. ఇది ఎవరికి 100 కేజీలు ఉన్న వాళ్ళకి షేక్ ఎలా వేసుకోవాలి అనేది విధానం కాబట్టి మీరు 100 కేజీలు ఉన్న వాళ్ళే ఇది చూడండి, ఈ వీడియో చూడండి. 100 కేజీలు ఉన్న వాళ్ళు మాత్రం ముందు 300 ml వాటర్, అంటే ½ లీటర్ పైన వాటర్ తీసుకోవాలి. కూలింగ్ వాటర్లో అయితే చాలా బాగుంటుంది షేకు. మీకు కూలింగ్ వాటర్ సైనస్ ప్రాబ్లం ఉంది పడదు అనుకుంటే నార్మల్ వాటర్, కుండలో వాటర్ అయినా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెష్ హాట్ వాటర్లో షేకు, కూలింగ్ వాటర్లో. ఫ్రెష్ నార్మల్ వాటర్లో తాగకూడదా అని అడుగుతారేమో. నార్మల్ వాటర్లో కూడా తాగొచ్చు బ్రహ్మాండంగా. 3 స్పూన్లు ఫార్ములా 1 వేసుకున్నాక ఇది ప్రోటీను మామూలుగా 70 కేజీలు ఉన్న వాళ్ళకి చిన్న డబ్బా ఇస్తాను నేను. ఇప్పుడు 80 కేజీల పైన ఎవరు వచ్చినా ఈ పెద్ద డబ్బా ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చాలామంది అడుగుతారు సెట్ అంటే ఏమొస్తాయి అంటే 70 కేజీలు ఉన్న వాళ్ళకి చిన్న డబ్బా ఇస్తాను. 70 పైన 75, 80 అలా వచ్చారంటే ఈ పెద్ద డబ్బా 400 గ్రామ్స్ డబ్బా ఇస్తామన్నమాట. ఇప్పుడు ఎంత వేసాను ప్రోటీన్? నేను 2.5 స్పూన్స్ పైన వేసాను. ఎందుకు? మామూలుగా అయితే నేను 2 స్పూన్సే వేసుకోవాలి. అసలు నేను మామూలుగా అయితే 1 స్పూన్ వేసుకుని సరిపోయింది. కాకపోతే నేను నా మంచి కోసం నా స్కిన్ బాగుండాలని నేను 2 స్పూన్లు వేసుకుంటాను అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు 3 స్పూన్లు ఎందుకు వేసాను? 100 కేజీల పైన ఉన్న వాళ్ళకి ఆకలి ఆగదు, ఆకలేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువ ఇవ్వాలి మనం. కాబట్టి 2 స్పూన్లున్నర పైన వేసాను ప్రోటీన్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ ఎక్కువ వేసుకోండి. మీరు కొంచెం ప్రోటీన్ ఎక్కువ అవటం వల్ల ఏమన్నా అయిద్దా? ఏం కాదండి బాబు, మీరు 4 స్పూన్లు తిన్నా ఏం కాదు. ఇప్పుడు నేను 70 కేజీలే ఉన్నా, 3 స్పూన్లు వేసుకొని తాగా నైట్ షేకు. ఇది పొద్దున్నే వాయిస్ ఓవర్ ఎత్తాను, నేను చచ్చిపోయానా? బతికే ఉన్నా, హాయిగా ఉన్నా, హెల్దీగా ఉన్నా, మంచిగా ఉన్నా. మీకు తెలియని విషయం ఏంటంటే ప్రోటీన్ ఎంత తింటే అంత మంచిది. కాప్స్ తగ్గించుకోవాలి, ప్రోటీన్ పెంచుకోండి. అలా అని మీ వెయిట్ ఎంత ఉన్నారో అంత ప్రోటీన్ మాత్రం డైలీ తీసుకోవాలి. ఇక్కడ కంటెంట్ పోతుంది. ప్రోటీన్ అయిపోయాక షేక్ మీద 2 స్పూన్స్ వేసా. 2 స్పూన్స్ ఎవరికైనా షేక్ మీద 2 స్పూన్సే. 100 కేజీలు ఉన్న 2 స్పూన్సే. 110, 120 ఉంటే మళ్ళీ వేరే వీడియో ఉంది, నేను ఆ వీడియో రేపు చేస్తాను కుదిరితే నాకు తెలిసి. ఎందుకంటే నాకు బాగా మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయండి. మళ్ళీ మీటింగ్స్కి వెళ్తే వీడియోస్ చేయలేను అనమాట. అందుకని ఇప్పుడే మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ చేసి పెడుతున్నాను. షేక్ మెంట్ వేసుకొని చక్కగా తిప్పేసుకొని వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు, నేను తిప్పుతాను. నేనేం చేశాను, ఇద్దరు కాసేపు వాడు తిప్పుతున్నారు. తిప్పి నాకైతే రెడీ చేసి ఇచ్చారండి షేకు బ్రహ్మాండంగా. నేనైతే ఎంజాయ్ చేస్తూ ఇంకా కూర్చొని తాగుతా, వీడియో తీసుకుంటా ఉంటా. అక్కడ షాప్లో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తారు, అది వేరే విషయం అండి. హోటల్లో వాళ్ళు కూడా ఏంటి ఏమో వీడియోలు తీసుకుంటా తాగుతుంది అన్నట్టు చూస్తారు. కానీ నా క్లయింట్స్ కోసం నేను కష్టపడటంలో తప్పలేదు. వాళ్ళు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు. నేనైతే మంచి పనే చేస్తున్నా, మీ అందరికి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీకు ఇంకోటి చెప్తా అన్నాను కదా మధ్యాహ్నం ఏం తినాలి అని. ఉదయం ఫ్రెష్ తాగండి, షేక్ తాగండి. 11ంటికి మీరు స్నాక్స్ ఏమీ తినొద్దు, మళ్ళీ ఫ్రెష్గా తాగండి. మీరు వెయిట్ ఎక్కువ తగ్గాలి అనుకునే వాళ్ళు స్నాక్స్ జోలికి వెళ్ళకండి. నేను చెప్పే పాయింట్ అది. స్నాక్స్ జోలికి వెళ్ళకుండా చక్కగా మళ్ళీ ఫ్రెష్ తాగండి. ఆకలినప్పుడల్లా ఫ్రెష్ తాగండి. మధ్యాహ్నం కూర క్వాంటిటీ 2 ఉండాలి. నేను మళ్ళీ ఆ మీల్ ప్లేట్స్ కూడా మీకు పెడతాను మధ్యలో, ఇక్కడ ఫొటోస్ వేస్తాను చూడండి. నా మీల్ ప్లేట్స్ ఎలా ఉంటాయో పక్కన ఫోటోలు వేస్తాను చూడండి. కూర 2 క్వాంటిటీస్ ఉండాలి, అన్నం 1 క్వాంటిటీ ఉండాలి, మళ్ళీ సేమ్ టైం ప్రోటీన్ ఏదో ఒకటి ఉండాలి. పన్నీర్ కానీ, ఎగ్స్ కానీ, ఆమ్లెట్ కానీ ఏదో ఒకటి. ఇలా డిజైన్ చేసుకోండి. మీల్ ప్లేట్ని డిజైన్ చేసుకొని కడుపు నిండా తినండి, తనివి తీరా తినండి. ఉదయం ఫ్రెష్ తాగుతున్నారు, షేక్ తాగుతున్నారు, హాయిగా ఉంటుంది, పొట్ట చల్లగా ఉంటుంది, కన్న తల్లిలాగా అనిపించిందండి నాకైతే. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు అమ్మ పాలు అప్పుడు తాగి ఉంటారు మా మమ్మీ పాలు, నాకు అప్పుడు టేస్ట్ తెలియదు అమ్మ పాలు టేస్ట్. ఇప్పుడైతే నాకు ఇది తాగుతుంటే కన్న తల్లి పాలు తాగుతున్నంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అంత టేస్ట్గా, అంత పొట్టలోకి వెళ్ళిన అంత చల్లగా, అంత బాగుంటుందండి. ఇది చేసే మేలు కూడా కన్న తల్లి చేసినంత మేలు చేసిద్దండి. మీరు నమ్మండి, దీన్ని నమ్మి దిగండి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలా ఏం ఆలోచించొద్దండి ప్లీజ్. చాలా మంచిదన్నమాట. మళ్ళీ ఎక్కడ దాకా వచ్చాను, మధ్యాహ్నం మీల్ ప్లేట్స్ అయిపోతాయి. మళ్ళీ సాయంత్రం ఆకలేస్తే మళ్ళీ స్నాక్స్ జోలికి వెళ్ళకండి. మళ్ళీ చక్కగా ఫ్రెష్లు తాగండి. ఫ్రెష్ తాగడం వల్ల మీకు గంట ఆకలిని ఆపిద్దండి. అది పొట్ట బిర్రు చేసిద్ది, మీకు ఒక ఎత్తులాగా ఉంటుంది. కాబట్టి ఫ్రెష్ ఎక్కువ తాగండి. తర్వాత నైట్ మళ్ళీ డిన్నర్ షేక్ తాగండి. ఇలా తాగారు, ఇలా చేశారు అంటే మీరు నెలకి 6 కేజీలు 7 కేజీలు 8 కేజీలు ఎందుకు దగ్గర చెప్పండి, బ్రహ్మాండంగా తగ్గుతారు. 1 సంవత్సరం కష్టపడండి, మీకోసమే మీరు కష్టపడుతున్నారు, ఎవరి కోసమే మీరు కష్టపడట్లా. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవచ్చు, ఇంకా హెల్దీగా చూసుకోవచ్చు, ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు. ఎక్కడేదో డబ్బులు అయిపోతాయి అని కక్కుర్తి పడొద్దు. 1 స్పూన్ వేసుకోవద్దు, 1/2 స్పూన్ వేసుకోవద్దు. మంచి కోచ్ దగ్గర జాయిన్ అవ్వండి, మంచి ప్రోడక్ట్ తీసుకోండి, మంచిగా వెయిట్ లాస్ అవ్వండి. నేను కోరుకునేది ఒకటే, నేను అయ్యాను, నేను హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, నా ఫ్యామిలీ నేను ఇంకా సపోర్ట్గా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా. ఈలోపే ఒక ఫోన్ వచ్చిందిలేండి, మన ఫోన్లో పురాణం ఉన్నదే. కానీ మీరైతే హ్యాపీగా హెల్తీగా ఉండాలి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే మాత్రం నన్ను సంప్రదించండి. మీ పావని మీకు ఆల్వేస్ రెడీగా ఉంటుంది.
వీడియో చివరి దాకా చూసే వాళ్ళకి థ్యాంక్ యూ.